నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు శాండీతో ఇక ముచ్చట్లు. నేను మీ శాండీ. ఈరోజు టాపిక్ వచ్చేసి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలి, వొకాబులరీ ఎలా ఉండాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఇంటర్వ్యూ ఎన్ని మినిట్స్ జరుగుతుంది, ఇంటర్వ్యూలో మనం ఎంత ఫోకస్గా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి? ఇంటర్వ్యూ అనేది మనకు వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. వన్స్ మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. మనం ఇనిషియల్ డిపాజిట్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూని క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అంటాం. సో దీనికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ అనేది 15 to 30 మినిట్స్ ఉంటుంది. మనకు టైం అయితే మాత్రం ఇవ్వడం 30 మినిట్స్ అని ఇస్తారు. 15 మినిట్స్లో కొన్నిసార్లు ఇంటర్వ్యూ ఫినిష్ అయిపోవచ్చు. మోస్ట్లీ ఇది జూమ్లో జరుగుతుంది. మీకు ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లైక్ నెట్వర్క్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం 10 మినిట్స్ తర్వాత జాయిన్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. కానీ 10 మినిట్స్ తర్వాత జాయిన్ అయితే మాత్రం మీకు ఇంటర్వ్యూ జరగదు, మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి వస్తుంది. మీరు ఇంటర్వ్యూకి రెడీ అయ్యేటప్పుడు మీరు మీ సరౌండింగ్స్, మీ నెట్వర్క్స్ అన్నీ సరిగా ఉండేలా చూసుకోండి. ఇంటర్వ్యూ షెడ్యూల్కి 5 మినిట్స్ ముందే మీరు లాగిన్ అవ్వడానికి చూడండి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు, కానీ అబ్బాయిలు అయితే ఒక ప్లెయిన్ షర్ట్, అమ్మాయిలు అయితే ఒక చుడీదార్ లాంటివి వేసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం మంచిది. ఇది నా సజెషన్ మాత్రమే. సో నెట్వర్క్ అంతా సెట్, మీరు ఇంకా ఇంటర్వ్యూ లాగిన్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ మీకు ఫస్ట్గా అడిగేది ఎలా ఉన్నారు ఏంటి అని అడిగిన తర్వాత మీ పాస్పోర్ట్ చూపించండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, మీ యూనివర్సిటీ, మీ స్టూడెంట్ ఐడి, ఇవి కన్ఫర్మ్ చేసుకోమంటారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే ఖచ్చితంగా పాస్పోర్ట్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పాస్పోర్ట్ నెంబర్తో పాటు పాస్పోర్ట్ ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అడుగుతారు ఇలాంటివి. దీని తర్వాత మీకు వచ్చేసి పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ పర్సనల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు మీ పేరేంటి, మీ నేటివ్ ఏంటి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని తర్వాత మీరు ఏమైనా జాబ్స్ చేసి ఉంటే ఎలాంటి జాబ్స్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు. దీని తర్వాత వాళ్ళు మీకు అడిగే క్వశ్చన్ మీ కోర్స్ ఏంటి, కోర్స్ పీరియడ్ అంతా లైక్ 1 year కోర్సా 2 year కోర్స్ అనేది అడుగుతారు. అలాగే మీ కోర్స్ తలక స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి అనేది కూడా వాళ్ళు అడుగుతారు. అలాగే మీరు ఏ యూనివర్సిటీతో అప్లై చేసుకున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించి మీ కోర్సులో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్స్ లిస్ట్ అంతా మీరు చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 6 to 7 మాడ్యూల్స్ చెప్పని అడుగుతారు. 12 to 15 మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈచ్ సెమిస్టర్ 4 మాడ్యూల్స్ అలా ఉంటాయి. సో టోటల్ 3 సెమిస్టర్స్ 12 మాడ్యూల్స్ ఉంటాయి. కానీ మనకి మాడ్యూల్ లిస్ట్ అయితే మాత్రం 15 మాడ్యూల్స్ అలా ఉంటాయి. సో మాడ్యూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మీరు చెప్పిన మాడ్యూల్స్లో ఏవైనా ఒక 2 మాడ్యూల్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 మాడ్యూల్స్ ఇన్ డీటెయిల్ అని చెప్పి. సో దానికి మనం ప్రిపేర్గా ఉండాలి కాబట్టి ఏవైనా ఒక 2 మాడ్యూల్స్ని మీరైతే బ్రీఫ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తాలూకు డీటెయిల్స్ అన్నీ మీ యూనివర్సిటీ ఏదైతే అప్లై చేశారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాయి. అవి అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు లైక్ వై యూకే, వై నాట్ అదర్ కంట్రీస్ లైక్ కెనడా, యుఎస్ఏ. ఇండియా కాకుండా యూకేనే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే లైక్ యూకేలో కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది, యూకేలో చదివి ఆ సర్టిఫికేట్కి అయితే వరల్డ్ వైడ్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ నుంచి పీపుల్ వస్తారు. సో కల్చరల్ డైవర్సిటీ అనేది యూకేలో బాగుంటుంది, ట్యూషన్ ఫీజు అనేది అఫోర్డబుల్గా ఉంటుంది, హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బాగుంటుంది. సో ఇలాంటివన్నీ యూకే ఎందుకు చూస్ చేసుకున్నాం అనేది చెప్పాలి. కెనడా, యుఎస్ఏ లాంటి కంట్రీస్ కాకుండా యూకేనే ఎందుకు చూస్ చేసుకున్నాం అనే క్వశ్చన్ మీకు అడిగినప్పుడు మీరైతే వెదర్ కండిషన్స్ ఇక్కడ బాగుంటాయి, యూకే వెదర్ కండిషన్ కొంచెం మ్యాచ్ అవుతుంది. సో కెనడా టెంపరేచర్స్ అనేవి చాలా లో ఉంటాయి, కెనడా యుఎస్ఏతో కంపేర్ చేస్తే యూకేలో సేఫ్టీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పాయింట్స్ మీరు ఒక 4-5 రీసెర్చ్ చేసి ఇలాంటి పాయింట్స్ అనేవి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వై దిస్ యూనివర్సిటీ, వై నాట్ అదర్ యూనివర్సిటీస్. అప్పుడు మీరు యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ తాలూకా ర్యాంక్స్, అవార్డ్స్, రికగ్నైజేషన్స్, అల్యూమిని అంటే ఎవరైతే ఈ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఉన్నారో వాళ్ళ పేర్లు, ఇలాంటివన్నీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాం అనేదానికి. మిగతా యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోలేదు అనేదానికి మీరు ఫీజు డిఫరెన్సెస్ లాంటివి, ఇంకా కోర్స్ మాడ్యూల్స్ ఆ యూనివర్సిటీ కన్నా నేను ప్రజెంట్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీలో బాగున్నాయని, ఇలాంటి పాయింట్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలి. ఇంకా ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే హ్యావ్ యూ అప్లైడ్ ఎనీ అదర్ యూనివర్సిటీస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అని చెప్పి అడుగుతారు. అంటే ఈ యూనివర్సిటీ కాకుండా ఇంకేమైనా యూనివర్సిటీస్ మీరు అప్లై చేశారా అని. సో అప్పుడు మీరు ఏవైనా ఒక 2-3 యూనివర్సిటీల నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. ఏవైతే మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో ఆ యూనివర్సిటీస్ నేమ్స్ మెన్షన్ చేయండి. దీనివల్ల ఏ ప్రాబ్లము ఉండదు. అలాగే ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీకి మీరు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఇస్తున్నారో ఆ యూనివర్సిటీ తాలూకా
అడ్రస్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే మీరు యూనివర్సిటీ తాలూకు వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ అనేది చాలా డీటెయిల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అడ్రస్తో పాటు యూనివర్సిటీకి నియర్ బైగా ఉన్న ఫేమస్ ప్లేసెస్, అలాగే యూనివర్సిటీకి నియర్గా ఉన్న ఎయిర్పోర్ట్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఇంకా కామన్ క్వశ్చన్స్ వచ్చేసి మీ ట్యూషన్ ఫీజు ఎంత, మీరు పౌండ్స్లోనే చెప్పాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజు ఎంతని. లైక్ 20,000 పౌండ్స్ అయితే 20,000 పౌండ్స్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇనీషియల్ డిపాజిట్ మీరు ఎంత చేశారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇనీషియల్ డిపాజిట్ మీరు ఎంత పే చేసి ఉంటే అంత పే చేసామని చెప్పండి. అలాగే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మీ స్టడీస్కి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారని. మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే తీసుకునే ప్లాన్లో ఉంటే, నేను ఇలా పలానా బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నాను, సో వాళ్ళు ఇస్తామని కూడా చెప్పారు వన్స్ నా క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ సక్సెస్ అయిపోయి నాకు క్యాష్ రిలీజ్ అయిన తర్వాత అనే విషయం మీరు అక్కడ మెన్షన్ చేయండి. లేదు ఓన్గా ఫండ్స్ పెట్టుకొని వస్తున్నామంటే మాత్రం మీరు మా పేరెంట్స్ నాకు స్పాన్సర్ చేస్తున్నారు అని మెన్షన్ చేయండి. అని మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏం క్వశ్చన్ రైజ్ చేస్తారంటే మీ పేరెంట్స్ ఏం చేస్తారు, మీ పేరెంట్స్ తలకు ఆక్యుపేషన్ ఏంటి అని. ఒకవేళ అగ్రికల్చర్ ఫార్మర్ అయితే అగ్రికల్చర్ ఫార్మర్ అని చెప్పండి. ఒకవేళ అగ్రికల్చర్ ఫార్మర్ మీరు మెన్షన్ చేస్తే మాత్రం ఏం చేస్తారు, ఏంటి, ఏ ఫార్మింగ్ చేస్తారు అనేది కూడా వాళ్ళు అడుగుతారు. ఇంకా అసెట్స్ ఏమైనా ఉన్నాయా, ల్యాండ్స్ లాంటివి ఉన్నాయా అంటే ఆ ల్యాండ్ తలకు వాల్యూ ఎంత అని కూడా అడుగుతారు. లేదు పేరెంట్స్ ప్రొఫెషనల్ జాబ్స్లో ఉంటే టీచర్, డాక్టర్, లాయర్, ఇంజనీర్ ఇలాంటి జాబ్స్లో ఉంటే మీరు ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళది ఎంత అనేది కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ తక్కువ ఉన్నా కానీ కొంచెం ఎక్కువ చేసి మీరైతే చెప్పాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో. లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి యూకేలో నీ స్టడీస్కి అని చెప్పి అని అడుగుతారు. ఆ క్వశ్చన్కి అయితే మాత్రం మీరు అప్లై చేసిన యూనివర్సిటీ లండన్లో ఉంటే మీరు మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1,334 పౌండ్స్ అని చెప్పాలి. అదే మీరు అవుట్ ఆఫ్ లండన్ ఉంటే మాత్రం మీరు 9,023 పౌండ్స్ మా లివింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాలి మీరు. అలాగే మీరు యూకే వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారో అని అడుగుతారు. వేర్ డూ యూ లివ్ ఇన్ యూకే అని అడుగుతారు. మీరేం చెప్పాలంటే మా యూనివర్సిటీకి సంబంధించి ఈ అకామిడేషన్ ఉంది, ఈ అకామిడేషన్లో నేనైతే రూమ్ బుక్ చేసుకుంటాను, నా అకామిడేషన్ బుక్ చేసుకుంటాను అని మీరు ఖచ్చితంగా చెప్పాలి. అది తప్పించి మీరు ఇంకేం చెప్పొద్దు. వీటితో పాటు మీకు ఇంకేం క్వశ్చన్ అడుగుతారంటే ఆర్ యూ ఓపెన్ ఫర్ పార్ట్ టైం జాబ్స్ అని అడుగుతారు. అంటే మీరు యూకే వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తారా అని. మీరైతే నో అని చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్టడీస్ మీదే ఓన్లీ ఫోకస్ ఉంటుంది, నాది పార్ట్ టైం జాబ్స్ అని చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ నేను నా ఫైనాన్సెస్ అన్ని అరేంజ్ చేసుకొని వస్తున్నాను. సో నాకైతే పార్ట్ టైం జాబ్తో అవసరం లేదు, నా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదే ఉంటుందని మీరు చెప్పాలి. అలాగే వాళ్ళు మీకు అడిగే ఇంకో క్వశ్చన్, కోర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోతావా, లేదా కోర్స్ టర్మ్ బ్రేక్లో మీరు ఇండియాకి వెళ్ళిపోతారా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. కోర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోతారా అనే క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇండియాకి వెళ్ళను, నా కోర్సుకు సంబంధించి యూకేలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో నేను ఆ జాబ్స్కి అప్లై చేసుకుని నేను ఇక్కడే జాబ్ చేస్తాను అని మీరు చెప్పాలి. అలాగే కోర్స్ బ్రేక్ టైంలో మీరు ఇండియాకి వెళ్తారా అని అడిగితే కోర్స్ బ్రేక్ టైంలో నేను ఇండియాకి వెళ్ళను, ఎందుకంటే నా ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతాయి, సో నేనైతే ఇండియాకి వెళ్ళాలనుకోవట్లేదు, నా ఫోకస్ అంతా నా స్టడీస్ మీదే ఉంటుంది అనే చెప్పాలి మీరు. అది కాకుండా ఇంకేం ఆన్సర్స్ ఇవ్వద్దు. అలాగే ఈ కోర్స్ చూజ్ చేసుకున్నా కదా, ఈ కోర్స్ ఎందుకు చూజ్ చేసుకున్నా, ఇంకే కోర్సెస్ ఎందుకు చూజ్ చేసుకోలేదంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి రిలేట్ చేసి ఈ కోర్స్ని చెప్పండి. లైక్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్లో చేస్తున్నారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కోర్స్ చూజ్ చేసుకుంటే నేను ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నాది, సో కన్స్ట్రక్షన్ అనేది నా ఫ్యూచర్ కెరియర్ గ్రోత్కు యూజ్ అవుతుంది, సో నేను కన్స్ట్రక్షన్ కోర్స్ చూజ్ చేసుకున్నాను అని చెప్పాలి. అలా కాకుండా మీరు ఎంబీఏ, ఐబీఎం లాంటి ఏమైనా కోర్సెస్ చూజ్ చేసుకుని ఉంటే ఫ్యూచర్లో నాది ఇది ప్లాన్, సో నేను ఎంబీఏ చూజ్ చేసుకున్నాను, ఫ్యూచర్లో ఇది నా ప్లాన్, సో నేను ఐబీఎం చూజ్ చేసుకున్నాను అని మీరు జస్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆల్రెడీ చదువున్నారు బీటెక్లో, సో ఇక్కడికి వచ్చి మీరు డేటా సైన్స్ తీసుకున్నారనుకోండి, కంప్యూటర్ సైన్స్ ముందు చదువున్నాను, సో ఇది నా ప్రీవియస్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అండ్ ఫ్యూచర్ నా కెరియర్ కూడా ఇందులోనే చూసుకుంటున్నాను కాబట్టి నేను డేటా సైన్స్ అనేది తీసుకున్నాను అని మీరు జస్టిఫై చేసుకోవాలి. ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మీరు ఈ కోర్స్ చూజ్ చేసుకున్నారు కదా, సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని అడుగుతారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి జాబ్ ప్రొఫైల్స్. మీరు కోర్స్ చేసిన తర్వాత ఆ కోర్స్ రిలేటెడ్ జాబ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్ ప్రొఫైల్స్ ఒక 4 to 5 మీరు నోట్ చేసుకొని అవైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నాదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చూసుకున్నా. సో నీ కోర్స్ అయిపోయిన తర్వాత నీకు ఎలాంటి జాబ్స్ దొరుకుతాయి అని నన్ను అడిగేటప్పుడు నేను లైక్ సైట్ ఇంజనీర్, ఫెసిలిటీ మేనేజర్, క్వాంటిటీ సర్వేయర్, బిమ్ టెక్నీషియన్, బిమ్ కోఆర్డినేటర్ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ నాకు ఉంటాయని చెప్పి నేను నా ఇంటర్వ్యూలో చెప్పాను. సో మీరు అలా మీ కోర్సుకు సంబంధించి ఏవైతే జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయో అలాంటి జాబ్ ప్రొఫైల్స్ ఒక 4-5 చూజ్ చేసుకొని అవైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే మీకు ఏమైనా వీసా రిజెక్షన్స్ ముందు జరిగాయా అని.
సో మీకు ఒకవేళ వీసా రిజెక్షన్ జరిగి ఉంటే మెన్షన్ చేయండి, అవును నాకు వీసా రిజెక్షన్ జరిగింది, రీజన్స్ అడిగితే పలానా రీజన్ వల్ల నాకు వీసా అనేది రిజెక్ట్ అయిందని మీరు ఫ్రాంక్గానే చెప్పాలి. ఇందులో దాయడానికి ఏముండదు, ఎందుకంటే మీ డీటెయిల్స్ కొట్టగానే, మీ పాస్పోర్ట్ నెంబర్ కొట్టగానే వీసా రిజెక్ట్ అయ్యిందా అవ్వలేదా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మనం అబద్ధం చెప్పకుండా వీసా రిజెక్ట్ అయితే అయ్యిందని, అవ్వకపోతే అవ్వలేదని, అయితే ఏంటి రీజన్స్ అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్గా వాళ్ళు ఏమడుగుతారంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నీది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తీసుకొని చెప్తే నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటని నాకు అడిగినప్పుడు నేనైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నాను. యూకేలో కన్స్ట్రక్షన్కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఇక్కడ జాబ్ జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత నేనైతే నా హోమ్ కంట్రీకి వెళ్ళి అక్కడ నా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి, నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హోమ్స్ మీద ఉంటుంది. ఎందుకంటే హోమ్స్ అనేవి ప్రతి ఒక్కరి డ్రీమ్. సో అలా ఓన్ హౌస్ కట్టుకోవాలని ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళ డ్రీమ్స్లో నేను కూడా కొంత పార్ట్ తీసుకుంటాను అనేది అయితే నేను ఇంటర్వ్యూలో చెప్పాను. సో మీకు అలాంటి ఫ్యూచర్ ప్లాన్స్, మీ కోర్స్ రిలేటెడ్, మీ జాబ్స్ రిలేటెడ్, జాబ్ ప్రొఫైల్ రిలేటెడ్ ఏవైతే ఉంటే అవైతే మీరు ఫ్రాంక్గా మెన్షన్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంతే బేసిక్గా ఇంటర్వ్యూ మొత్తం ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి, మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఇంకా కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కామన్ క్వశ్చన్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ పెడతాను. ఈ క్వశ్చన్స్తో పాటు మిగతా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా మొత్తం 53 క్వశ్చన్స్తో నేనైతే ఒక PDF పెడతాను. ఆ PDFని మీరు చూసి మీకు తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే కోవెంట్రీ యూనివర్సిటీకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం నా PDFలో ఎందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నావు, ఇలాంటి కామన్ క్వశ్చన్ ఏవైతే యూనివర్సిటీ రిలేటెడ్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అయితే నేను అక్కడ ఆన్సర్స్తో పాటు మెన్షన్ చేసి ఉంచుతాను. సో మీరైతే వాటితో ప్రొసీడ్ అవ్వచ్చు మీకు కావాలంటే. సో ఇంటర్వ్యూ అయితే ఏం టఫ్గా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. మనం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏవైతే నేను క్వశ్చన్స్ పైన మెన్షన్ చేశానో ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు మళ్ళీ టెన్షన్ పడి ఇలా స్టిఫ్గా ఉండిపోయి కెమెరా వైపు చూస్తూ అలా కీబోర్డ్ వైపు చూస్తూ మీరు మాట్లాడారంటే వాళ్ళు మీరు ఏదో బుక్ పెట్టుకున్నారు, ఫోన్ పెట్టుకున్నారు, చూసి చెప్తున్నారని చెప్పి మళ్ళీ మీకు ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు చాలా ఫ్రీగా నార్మల్గా చెప్పేయండి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, అంతే. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ, మీరేంటి, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఈ కోర్స్ మీద మీకు ఐడియా ఉందా లేదా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తారు తప్ప ఇందులో పెద్దగా ఏం లేదు, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. టెన్షన్ ఫ్రీగా మీరు ఇంటర్వ్యూ చేయండి, పెద్ద టఫ్ ఏమి ఉండదు, అన్ని ఈజీ క్వశ్చన్సే. నేను ఇప్పుడు ఏవైతే 53 క్వశ్చన్స్ ఇస్తానో ఆ క్వశ్చన్స్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా బయటకు రాదు. సో మీరైతే ఆ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. ఫ్యూచర్లో ఎవరైతే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ శాండీ, సైనింగ్ ఆఫ్. జై హింద్.